అందరికీ నమస్కారము. ఇంకా మనం నెయ్యి ఎలా కాయాలో చూసేద్దాము. రోజు మనము వాడుకునే పాలు బాగా మసిలిన తర్వాత పైన మీగడ కడుతుంది. ఆ మీగడ తీసేసి రోజు రోజు జమ చేసిన మీగడ ఇది. రోజు తీయగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక నెల రోజులకు మాకు ఇంత వచ్చింది. 1/2 లీటర్ పాలకైతే చాలా చిక్కటి పాలు బాగా వస్తుంది మీగడ. మనకు మీగడ ఖరాబ్ అవుతుంది, స్మెల్ వస్తుంది, కలర్ మారిపోతుంది అని అనుకుంటారు. కానీ అలా కాకుండా ఉండాలంటే 3 రోజులకు ఒకసారి 2 స్పూన్ల పెరిగేయాలి. పెరిగేయడం వల్ల కలరు మారదు, మనకు టేస్టు మారదు, ఇంకా స్మెల్లు రాదు. మంచి టేస్ట్ వస్తుంది పెరిగేయడం వల్ల నెయ్యి. ఇలా మనము చేయితోటి గిలుకొట్టడం వల్ల వెన్న ముద్ద మంచిగా రెడీ అయిపోతుంది. చల్ల కవంతో గిలుకొట్టుకోవచ్చు, గ్రైండర్లో వేసుకోవచ్చు, చేయితోటి కూడా ఇలా గిలుకొట్టచ్చు. మెత్తగా మనం చేయితోటి రుద్దేసి ఇలా గిలుకొట్టడం వల్ల మంచి వెన్న ముద్ద తయారైపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత గిలుకొట్టి మనం ఎత్తి వాటర్ పోయాలి. చల్లటి వాటర్ పైకి ఎత్తిపోయాలి. పైకి ఎత్తిపోయడం వల్ల మొత్తం పైకి తేలుతుంది, అడుగున ఏమాత్రం పట్టుకోదు. అసలు ఎంత మంచి వెన్ననో, ఏమాత్రం కొంచెం కూడా వేస్ట్ కాకుండా అంత వెన్న ముద్ద రెడీ అయిపోయింది. ఇదే గిన్నెలో అయినా మనము నెయ్యి కాసుకోవచ్చు, లేకుంటే వేరే గిన్నెలోకి మార్చైనా వెన్న కాసుకోవచ్చు. ఆ చల్ల అయితే చెట్లకు పారపోసేసుకోవచ్చు. వాటర్ పోసినాం కదా, ఆ చెట్లకు పోసేసుకోవచ్చు. మంచిది చెట్లకు పోయడం వల్ల. ఇలా పొయ్యి మీద పెట్టేసి మంచిగా బాగా మరగనిచ్చేయాలి. మరుగుతూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఇలా చుట్టూ ఎరుపు వచ్చేస్తూ ఉన్నది, మధ్యలో ఇంకా కొంచెం తెల్లగానే ఉన్నది అని ఈ చుట్టూ ఎరుపును అడుగున కూడా రానియకూడదు. నెయ్యి ఖరాబ్ అయిపోతుంది. మనకు కొంచెం తెల్లగా ఉండగానే ఈ నెయ్యి తీసేసుకోవాలి, ఒక గిన్నెలో వంపేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత వంపేసుకోవాలి. ఇంకా కింద ఎర్ర కానియకూడదు, రంగు మారిపోతుంది, నెయ్యి టేస్ట్ కూడా మారిపోతుంది. చూడండి ఎంత చక్కటి నెయ్యి బయటకు వచ్చింది. మనం ఇంట్లో కాసుకున్న నెయ్యి టేస్ట్ వేరు. మనం కొంచెం ఓపిక చేసుకొని పాల మీద మీగడ తీసి పెట్టుకున్నామంటే ఎంత మంచి వెన్న ముద్ద రెడీ అయిపోతుంది, టేస్టీ నెయ్యి రెడీ అయిపోతుంది. కొంచెం ఓపిక చేసుకొని పాల మీద మీగడ తీసి పెట్టుకోవాలి అనుకుంటాం. రోజు ఒక స్పూన్ ఏం జామ అవుతుందిలే అనుకుంటాం. చూడండి ఎంత జామ అయిందో. మళ్ళీ ఈ కలర్ ఉన్నదాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వెళ్తుంది, కాకపోతే ఆ నెయ్యిలో కలుపుకోకూడదు, వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. కలర్ కొంచెము తేడా వస్తుంది, ఇది కొంచెం ఎర్రగా అయిపోతుంది. వేరే గిన్నెలోకి మార్చుకొని విడిగా వాడుకుంటే సరిపోతుంది. దాంట్లో పోసినాం అనుకో అది టేస్ట్ మారుతుంది, కలర్ కూడా ఇంకా మారిపోతుంది. ఇంక ఇది వేస్ట్ చేయకుండా మళ్ళీ కాసుకోవాలి, మళ్ళీ కొంచెం నెయ్యి వస్తుంది. చాలా ఈజీగా టేస్టీ నెయ్యి తయారు చేసుకోవచ్చు. మనం రోజు కాసే పాలల్లోనే ఇంత నెయ్యి ఉంటుంది. ఇలానే పాలు పిల్లలకు పోయకుండా నెయ్యికి నెయ్యి, పాలకు పాలు, పెరుగుకు పెరుగు, కొంచెం ఓపిక చేసుకొని పాలు కాసే దగ్గర కొంచెం కేర్ తీసుకున్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, మనకు నెయ్యి వచ్చేస్తుంది. పిల్లలకు మీగడ తీసేసి పాలు తాపించిన వాళ్ళం